ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ అంటావేంట్రా? ఈ చందు ఉష బయటికెళ్లారు. ఎంత రాత్రి అయినా ఇంకా రాలేదు. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఏంటమ్మా? అదేరా చరణ్, చందు ఉష బయటికి వెళ్లారు కదా, ఇంకా రాలేదేంటా అని అమ్మ టెన్షన్ పడుతుంది. ఎందుకు బామ్మగారు టెన్షన్ పడుతున్నారు? కొత్తగా పెళ్ళైన జంట, సరదాలు అవి ఇవి ఉంటాయి కదా. అందరూ మీ పెద్ద మనవాళ్ళలో ఉంటారే ఏంటి? మళ్ళీ నువ్వు మధ్యలో నా టాపిక్ తీసుకొస్తున్నావేంటి? మరి నా భర్త మీరే కదండి. మీ గురించి చెప్పుకోకుండా ఇంకెవరి గురించి చెప్పుకుంటాను? ఎదుగో పెళ్ళై ఇన్నాళ్ళైంది. ఎప్పుడైనా ఒక పార్క్ కి తీసుకెళ్లారా? పోనీ ఏదైనా సినిమాకి తీసుకెళ్లారా? సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లారా? ఒక ముద్దు ముచ్చట ఏమైనా ఉందా? ఏం లేవు. నిన్న నాతో పాటు బయటికి తీసుకెళ్లాలా? తప్పేంట్రా? తప్పున్నారా? ఈవిడ గారిని బయటికి తీసుకెళ్తే అందరూ ఈ ఆంటీ ఎవరు, ఈ ఆంటీ నీ వెనకేసుకొచ్చేవిడి చరణు అంటారు. ఏంటంటేంటి నన్ను నన్ను ఆంటీ అంటున్నారా? వెళ్ళి అద్దంలో చూసుకో తెలుస్తుంది ఎలా ఉన్నావో. నేను ఆంటీనైతే మిమ్మల్ని అంకుల్ అంటారు. ఆహా, అవునా? నన్ను అంకుల్ అన్నా నేను చూడ్డానికి అందంగానే ఉంటానే. మరి నువ్వెలా ఉంటావు? మిమ్మల్ని చూసారా బామ్మగారు నన్ను ఎలా అంటున్నారో, ఎలా కామెడీ చేస్తున్నారు? హలో, నిన్నేం కామెడీ చేయట్లేదు, నిజంగానే చెప్తున్నాను. ఆహా, అయ్యో! ఆంటీ ఆంటీ ఆంటీ, అయ్యో ఏమైందంటే మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారు? నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి. నాకేమీ అర్థం కావడం లేదు. ఆ చంద్రుగాన్ని చూస్తే నేను మారిపోయాను, ఉషాయే నా ప్రాణమని వాడు దాన్ని తీసుకుని బయట తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. వీళ్ళిద్దరు ఏనాటికైనా విడిపోతారు, దీన్ని గెంటేస్తాడు నా కొడుకు అనుకుంటే, వీళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమున్నట్టు ఓ గిల్లి కజ్జాలు ఆడేసుకుంటున్నారు. ఇవన్నీ చూడ్డానికైనా ఇంకా నేను బతుకున్నది. అసలు చందులో సడన్ గా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కాలేజీలో కూడా అంతే, ఉష అంటే ప్రాణం అంటున్నారు. ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు ఆంటీ. అదిగో వచ్చేశారు. ఒరే, నీకేమైనా మతిపోయిందా? అసలేం చేస్తున్నావరా నువ్వు? నేనేం తప్పు చేశాను మమ్మీ? తప్పు కదా? అసలు ఉష అంటే ఇష్టమే లేదనేవాడివి ఇప్పుడేంటి ఉష అంటే ప్రాణం అంటున్నావు? తనతో బయట తిరుగుతున్నావు. ఇద్దరు ఎకియకులు పక్కపక్కలు. అసలు ఏం జరుగుతుంది చందు? నేనేం తప్పు చేయట్లేదు కదా, తను నా భార్య కదా వదినా. భార్యతో ప్రేమగా ఉంటే తప్పెందుకు అవుతుంది? మమ్మీ, నోర్ముయ్. భార్య భార్య ఏంట్రా భార్య జపం చేస్తున్నావు? అది నా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాదని నీకు చెప్పాను. అసలు దాని జోలికి వెళ్ళను, దాని ఊసే వద్దు, అసలు అది నా జీవితంలోనే వద్దు అని నువ్వు మాట్లాడిన వాడివి. సడన్ గా ఏమైందిరా నీకు? దెయ్యం గాని పట్టిందా? లేదు మమ్మీ, పట్టిన దెయ్యమే వదిలింది. ఇంతకాలం నేనేం తప్పు చేశానో నాకు అర్థమైంది. వదిన అన్నయ్యలు నాకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఇక మళ్ళీ నేను తనని దూరం చేసుకుని తప్పు చేయలేను మమ్మీ. నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏమైనా చేసుకో, ఉషాతోనే నా జీవితం. విన్నావా వాడు ఏం మాట్లాడుతున్నాడో? ఇంకేం చేయాలి? కంగారు పడకండి ఆంటీ. ఇప్పుడు మనం ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో చందు లేడు. చందుకి పల్లవి చరణ్ చెప్పిన మాటలు ఎంతకాలం పనిచేస్తాయో చూద్దాం. ఎంతకాలం ఉషని చందు ప్రేమిస్తాడో అది చూద్దాం. ఏదో ఒకటి చేద్దాం. మీరు ప్రశాంతంగా ఉండండి. లేదు లేదు, ఇంకా అనాథ శరణాలయానికి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అనాథని కాదు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది.
అలాగని లేనిదాన్నే కాదు, త్వరలోనే రిచ్ కిడ్నీ కాబోతున్నాను. ఏంటి మేడం, ఇంట్లో ఎవరు కనబడట్లేదు? అమ్మెక్కడా, డాడీ ఎక్కడా, తాత ఎక్కడా? ఆపు, నువ్వు నీ నాటకాలు. ఎవరు ఇంట్లో ఏం లేరు. అవునా, ఎక్కడికి పోయారు? ఆ, తెలిసిన వాళ్ళెవరో హాస్పిటల్లో ఉన్నారు అంటే పలకరించడానికి పోయారు. సరే కాని మేడం, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఒక 20యో 50యో కొట్టండి. 20యో 50యోనా? ఏంటి లంపకాయలా? అలా అంటారేంటి మేడం? డబ్బులు కావాలి మేడం. డబ్బులు, హ్మ్, వేలకి వేలు డబ్బులు నా దగ్గర ఎక్కడుంటాయి? అలా అంటారేంటి? మీరు ఈ ఇంటి కోడలే కదా? ఆ, పేరుకి మాత్రమే ఇదిగో ఈ ఇంటి కోడల్ని. అదొక్కటే మిగిలింది. మొత్తం అదిగో ఆ గుండమ్మ చేతిలోనే ఉంది. తాళాలు కూడా ఆ గుండమ్మ దగ్గరే ఉంటాయి. నా చేతికి ₹1 కూడా దక్కట్లేదనే కదా నిన్ను ఆ గుండమ్మ కూతుర్ని చెయ్యాలని ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చింది.